ఏంటమ్మా ఇది? చిన్న చిన్న బాధలకే ఈ కాలం పిల్లలు ఆత్మహత్య ప్రయత్నం చేయటం ఎక్కువైపోయింది. బతికి సాధించాలే కాని చచ్చి సాధించేదేముంటుంది? ఏదో లక్కీగా ప్రాణాలతో బయటపడ్డావు. మళ్ళీ ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకు. కొద్ది రోజులు మీ వాళ్ల దగ్గరికి వెళ్ళు. వెళ్ళడానికి నాకెవరున్నారు డాక్టర్? నాకు నేను తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఇలాంటి టైంలో ఎవరైనా దగ్గరుంటే చాలా మంచిదమ్మా. సరే, కొద్ది రోజులు జాబ్కి లీవ్ పెట్టేసి ఎక్కడైనా దూరంగా వెళ్ళడానికి ప్రయత్నించు. దూరంగా అంటే ఎక్కడికి వెళ్ళాలి డాక్టర్? మనశ్శాంతి కోసం ఏదైనా పుణ్యక్షేత్రానికి కానీ మంచి విహార ప్రదేశాలకు గాని వెళ్ళిరా. నలుగురిలో తిరిగితే నీ మైండ్ కూడా కొంచెం రిలాక్స్ అవుతుంది. అలాగే డాక్టర్, మీరు చెప్పినట్టే వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. జాగ్రత్తమ్మా. ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే ఏ టైం అయినా పర్వాలేదు, నాకు ఫోన్ చేయి. డాక్టర్ గారు, అమ్మాయికి ఏ ప్రమాదం లేదు కదా? అయ్యో సార్, మీరెప్పుడు వచ్చారు సార్? నువ్వు ఆగమ్మా, కూర్చో. ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదండి. మీరు? తను మా షాప్ లో వర్క్ చేస్తుందండి. ఓ అవునా, కరెక్ట్ టైంకి వచ్చారు. కొద్దిగా చూసుకోండి సార్, తనకి ఎవరూ లేరంట కదా. ఒకసారి మనసులోకి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చిన తర్వాత ఆ ఆలోచన పోవడానికి చాలా టైం పడుతుంది. మైండ్లో నుంచి ఆ ఆలోచన పూర్తిగా చంపేయడానికి ఎవరైనా దగ్గరైన వాళ్ళు పక్కనుంటే బావుంటుంది. తనకంటూ ఎవరూ లేరు కాబట్టి మనం చేయగలిగేదేముంది? కాస్త ధైర్యం చెప్పడం తప్ప. ఉంటాను సార్. ఏంటమ్మా ఈ పిచ్చి పని? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? కష్టం రాని మనిషి ఎవరుంటారు? ఏవో చిన్న చిన్న కష్టాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం ఏంటి? నీ అదృష్టం బాగుండి బ్రతికి బయటపడ్డావు. లేదంటే బతకాలన్న ఆశ చచ్చిపోయింది సార్. అదే ఎందుకమ్మా? ఏమైంది? కష్టపడుతున్నావు, పని చేసుకుంటున్నావు, హఠాత్తుగా నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు అంత కష్టం ఏమొచ్చిందని? ఆ రోజు మీరు నన్ను కాపాడి వెళ్ళిపోయిన తర్వాత వాడు మళ్ళీ వచ్చాడు సార్. ఒంటరి ఆడపిల్లని నాకు సాయంగా ఎవరు నిలబడతారు సార్? వాడెవడో వచ్చి కాపాడాడు కదా అని నేను వదిలేస్తాననుకుంటున్నావా? నీ అంత చూస్తాను అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఎదురుపడి నన్ను పదే పదే బెదిరిస్తున్నాడు సార్. ఇలా రోజు నేను చేస్తూ బతికే కంటే ఒక్కసారి నేను చచ్చిపోదాం అనుకున్నాను సార్. అబ్బో, ఊరుకో అమ్మా, ఏడవకు. ఒంటరిగా ఉంటే ఇదే ఇబ్బంది మంజు. ఎవరితో నిన్న కలిసి ఉండొచ్చు కదా? నలుగురితో కలిసి ఉండాలని నాకు కూడా ఉంది సార్. కానీ పుట్టుకతోనే అమ్మ నన్ను దూరం చేసుకున్న దురదృష్టవంతురాలని నా కోసం ఎవరు నిలబడతారు సార్? నాకు ఓ కుటుంబం కావాలని, నేను అందరి మధ్య ఆనందంగా ఉండాలని నాకు ఉంది సార్. కానీ దేవుడు నాకు అదృష్టం ఇవ్వలేదు సార్. చస్తే సమస్యకు పరిష్కారం దొరకదు. నువ్వు ఈ లోకంలోకి ఎందుకు వచ్చావో అది సాధించి చూపించాలి. వాడెవడో ఇబ్బంది పెడుతున్నాడని వాడి కోసం నీ ప్రాణాలు తీసుకుంటావా? వాడలా నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు మాకు ఫోన్ చేయొచ్చు కదా. నేను గాని వీడు గాని వచ్చేవాళ్ళం కదా. మీ పనుల్లో మీరు బిజీగా ఉంటారు సార్. మీ
పనులు మానుకుని నన్ను కాపాడండి, నా గురించి ఆలోచించండి, నా కోసం రండి అని నేను మీ ఇంట్లో మనిషిలా ఎలా చెప్పగలను సార్? సరే, మాకు దూరంగా ఉంటేనే కదా నీ కష్టం మాతో చెప్పుకోవడానికి నీకు అలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇక నుంచి నువ్వు ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో ఉండొచ్చు. అయ్యో వద్దు సార్, ఇప్పటికే మీరు నా కోసం చాలా చేశారు సార్. పని చేసుకోవడానికి ఉద్యోగం ఇచ్చారు, నేనున్నానమ్మా అని మీరు నాకు ధైర్యం ఇచ్చారు. వాడు నా జీవితం నాశనం చేయబోతుంటే మీరు వచ్చి కాపాడారు సార్. ఇంకా మీ సాయం కోసం నేను ఎదురు చూడడం కరెక్ట్ కాదు సార్. నేను ఇలా బతకాలని రాసి పెట్టుంది. నన్ను ఇలాగే ఉండనివ్వండి సార్, ఉండనివ్వండి. ఉన్నన్ని రోజులు ఉంటాను. ఇదిగోండి, ఇలా నా వల్ల కానప్పుడు నేను వెళ్ళిపోతాను. అదే వద్దని చెప్తున్నాను. ఎవరూ లేరు అనే కదా బాధపడుతున్నావు. అందరితో ఉండాలనే కదా ఆశపడుతున్నావు. నా కుటుంబాన్ని నీ కుటుంబంగా ఇస్తాను. నా ఇంట్లో నిన్నొక మనిషిలా చేస్తాను. వద్దు వద్దు సార్, వద్దు. నేను మీ అందరినీ ఇబ్బంది పెట్టలేను సార్. ఇందులో ఏ ఇబ్బంది లేదమ్మా. నేను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అందులో మార్పు ఉండదు. బయలుదేరు. రారా. కృష్ణన్ రాజు, వద్దంటున్నా చావుని వెంట పెట్టుకొని తీసుకువెళ్తున్నా. నాకు కావాల్సిందే ఇదే. నిన్ను తప్పించడానికి, మీ ఇంట్లో ఉండేలా ఒప్పించడానికి నా కూతురు వేసిన ప్లాన్ బాగా పనిచేసింది. ఇక నీ చావు కబురు కోసం ఎదురు చూస్తూ ఉంటా. ఎటు వెళ్ళిపోయింది మనసు,